మాక్సిమం ఎవ్వరు వేయరు, ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు వేస్తారు. ఆ టేస్ట్ సపరేట్ గా ఉంటదండి, చాలా టేస్టీగా కూడా ఉంటది. పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది అండి. మార్నింగ్ టైంలో కంగారు పడి ఈ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ అని వెతుక్కోని అవసరం లేదండి. హాయ్ అందరికి, ఈ రోజు ఆంధ్ర స్టైల్లో బగారా రైస్ చేసి చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోద్దండి. ఈ వీడియో చూసి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బగారా రైస్ ఎలా చేయాలి, ఏం చేయాలో చేసి చూపిస్తే వచ్చేయండి. ఈ బగారా రైస్ చేయడానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్లు, ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు, ఒక టమాటా, పెద్ద టమాటాని ఇలా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, జీడిపప్పు, దోసపప్పు, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర. దీనికోసం ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, రెండు కూడా కొంచెం కొంచెంగా కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యిని వేసాను. ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ సామాన్లు వేస్తే కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా వేసుకొని కాస్త వేపుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీలుకొని వేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టమాటోని, పెద్ద సైజు టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అది వేసుకోవాలి. ఇది మగ్గడానికి టైం పడుతుందండి. దీని మగ్గి లోపల ఆల్రెడీ నేను దోసపప్పు నానబెట్టి పెట్టానండి పక్కన. ఇది చిన్న సైజు దోసపప్పు, పెద్ద రకం ఉంటుంది, చిన్న రకం ఉంటుంది. నేను చిన్న సైజు తీసుకున్నాను. ఇలా దోసపప్పును 10 నిమిషాల ముందే మనం చేసుకునే ముందు నానబెట్టుకోవాలండి. జీడిపప్పును కూడా ఒక 5-6 పులుకులను ఇలా నానబెట్టానండి. ఈ రెండింటిని ఇప్పుడు మనం మెత్తని పేస్ట్ లో చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లో చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తాన్ని పేస్ట్ చేసుకోవాలి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దోసపప్పు, జీడిపప్పు, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. దోసపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ కి. మాక్సిమం ఎక్కువ ఈస్ట్ గోదావరి వాళ్ళు మాత్రమే బగారా రైస్ లో దోసపప్పు అనేది యూజ్ చేస్తారండి. నా చిన్నతనంలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ భోజనానికి వెళ్ళినా బగారా రైసే పెట్టేవారండి. ఇప్పుడంటే బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వస్తాయి కానీ స్టార్టింగ్ అయితే ఈ బగారా రైసే పెట్టేవారండి ఎక్కువగాని. ఈ బగారా రైస్ లో పెరుగు అనేది అవసరం లేదండి, పెరిగే అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇది కాస్త బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేరుతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ కాదు. అన్ని ఇలా వేగిన తర్వాత నేను ఆల్రెడీ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, అందుకని 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులో 3 గ్లాసులు వాటర్ వేసాం కదండి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. రైస్ వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. ఇవి పొంగులు వచ్చే వరకు మరగపెట్టుకోవాలండి ఈ వాటర్ని. ఆ పొంగులు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరగంట ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ కలపకూడదండి, రైస్ తిరిగిపోద్ది. నెమ్మదిగా కొంచెం లైట్ గా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అలా ఉడికిపోయిందండి రైస్. మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. కరెక్ట్ గా మనం కొలతలు అనేవి ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తో వాటర్ తీసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఉడకడం, అడుగంటడం కానీ ఇటువంటి ఏం ఉండదండి. చూడండి ఎంత బాగా ఉడికిందో రైస్ అనేది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. మనం దోసపప్పు ఇవన్నీ వేసాం కదండి, దానివల్ల స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకుందాం. మన ఆంధ్ర స్టైల్లో బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చండి. దోసపప్పు అనేది చాలా మంది వాడరండి ఎక్కువగా. మా సైడ్ ఈస్ట్ గోదావరి మాత్రం ఎక్కువగా దోసపప్పు అనేది వాడతారండి. ఈ దోసపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటది. నన్నే కామెంట్స్ లో అడుగుతుంటారు, ఏంటండి ఎలా చేస్తారు, చాలా టేస్టీగా ఉంది అని అడుగుతారు కూడా మీరే. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటది. నార్మల్ బగారా రైస్ కి ఈ బగారా రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటదండి. దీంట్లో మనం పెరుగు యూజ్ చేయం, కారం వెయ్యం,
ఏంటి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఎటువంటి మసాలాల పొడులు వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. ఈ పేస్ట్ మనం దోసపప్పు జీడిపప్పు నానపెట్టాం కదా ఆ పేస్ట్ వేస్తాం. చాలా టేస్టీగా ఉంటదండి, సూపర్ ఉంటది. బగారా రైస్ పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోద్దండి. మార్నింగ్ టైంలో కంగారు పడి ఈ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ అని వెతుక్కోని అవసరం లేదండి. వెజిటేబుల్ బిర్యానీ చేయాలా, చికెన్ అవి ఇవి అని ఎదుకో. ఈ బగారా రైస్ కి అయితే ఈజీగా ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ తోనే అయిపోద్దండి తొందరగా. చాలా టేస్ట్ మన చాలా బాగుంటదండి, సూపర్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.